వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 36. మను, ప్రీతి అండ్ బ్యాచ్ మాట్లాడిన మాటల గురించి పరిపరి విధాల ఆలోచిస్తూ ఆకాశంలోనికి చూస్తూ ఉన్నది. తన పైన ఎవరిదో చేయి పడగానే ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసి, అమ్మమ్మ, మీరేమిటి ఇక్కడ? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా, మీరెందుకు ఇలా స్టెప్స్ ఎక్కువ వచ్చారు? పదండి వెళదాం అన్నది మనం. పిచ్చిపిల్ల, ఎందుకమ్మా ఆ కన్నీరు? ఇన్నాళ్ల నీ నిరీక్షణకు నిదర్శనంగా నీ ప్రేమ నీకు దక్కింది కదా, ఇంకా ఎందుకు ఆ కన్నీరు? మానసా మైత్రి అని మను కళ్ళు తుడిచారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు మానసా మైత్రి అని తన పేరు పిలవటం చూసి షాక్తో, అమ్మమ్మ మీకు అని అడగలేక ఆగిపోయింది. నీ పూర్తి పేరు అదే కదమ్మా, అందుకనే అలా పిలిచాను. ఏ, నీ పేరు అది కాదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, కానీ మీకు ఎలా తెలిసింది? అంటే నేను ఎవరో కూడా అని అడిగింది మనం. నీ గురించి ప్రతి విషయం నువ్వు ఇక్కడకు వచ్చిన రోజు నుంచే నాకు తెలుసు. నువ్వు నా మనవడు అభి కలిసి వైజాగ్లో ప్రేమించుకున్నారు అని కూడా తెలుసు. అందుకే అమ్మ నిన్ను నా కన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేశాను. నువ్వు అభి బర్త్డే ఫంక్షన్కి వచ్చినప్పుడు గుర్తున్నదా? నువ్వు సత్యకు చెప్పావు కదా నువ్వెవరో. అప్పుడే నాకు తెలిసింది. ఆ తర్వాత నేను సత్యాను కలిసి నీ గురించి ప్రతి విషయం తెలుసుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నిన్ను నా మనవడిని ఎలా కలపాలి అనే చూశాను. ఈ రోజు నేను అనుకున్నట్టు నా మనవడిని నీ ప్రేమను నీకు అప్పగించాను. ఇప్పుడు ఇలా బాధగా ఉంటే ఎలా చెప్పు? ఇక నుంచి నువ్వు నా మనవడు సంతోషంగా ఉండాలి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ అంటూ వెళ్లి మాణిక్యమ్మ గారిని హక్ చేసుకున్నది మనం. కానీ నీకు యాక్సిడెంట్ కావటానికి కారణం కానీ వాటికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దొరకలేదు. ఎవరు చేశారో కానీ ఇదంతా కూడా కావాలనే చేశారు. నిన్ను నా మనవడిని విడతీయాలి అనే చేశారు. ఇక నుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా. అభికి నిజం తెలియక నిన్ను ఒక మాట అన్నా బాధపడకు. వాడు ఏం చేసినా నీ మీద ప్రేమతోనే అని గుర్తుపెట్టుకో. నీ సహనంతోనే నీ భర్తని ప్రేమగా మార్చుకో. అంతకంటే నేనేమి చెప్పలేనమ్మా. సత్య నాకు అన్ని విషయాలు చెప్పింది. ఆ రోజు ఫంక్షన్లో నువ్వు విన్న మాటలు కూడా. దానిని బట్టే ఇప్పుడు నీ చుట్టూ ప్రమాదం ఉన్నది తల్లి. వాళ్ళు ఎవరో మనకు ఇంకా తెలియదు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మనం మాణిక్యమ్మ గారి మాటలకు ఆలోచిస్తూ, నిజమే, ఆ రోజు నేను ఇద్దరు మాట్లాడుకోవటం విన్నాను. వాళ్ళల్లో ఒకరు ఈ ప్రీతి నాన్న అని తెలిసిపోయింది. మరి అభిని చంపాలి అని చూస్తున్న వాళ్ళు ఎవరు? ఇంకా ఈ విషయం తెలియలేదు. అంటే అభికి ఇంకా ప్రమాదం తప్పిపోలేదా? ఇప్పుడు ఇవన్నీ చేసింది ఇంద్రాణి ఇంకా ప్రీతి అని తెలిస్తే అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతారో? వద్దు, అసలు పూర్తిగా ఏ విషయం తెలియకుండా అమ్మమ్మకు ఏమీ చెప్పకూడదు. పైగా అందరికీ తెలిస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం నాలోనే ఉంచుకోవాలి అని అనుకున్నదే మనం. ఇంకా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా. నీకు ఏ విషయం పూర్తిగా తెలియకుండా అభికి నువ్వు ఎవరో అనే నిజాన్ని తెలియనీయకమ్మా. తెలిస్తే అభి కోపాన్ని ఆపలేము. అప్పుడు ఈ పని చేసిన వాళ్ళంతా తప్పించుకుంటారు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, నేను మీ మనవడు ప్రేమించిన అమ్మాయి అయినా నా రూపం మారిపోయింది. మరి నిజం తెలిసినా అభి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగింది మను. అలా అనుకోకమ్మా. అభి నీ మనసును చూసి ప్రేమించాడు. నీ రూపం మారింది కానీ నీ మనసులో అభి మీద ఉన్న ప్రేమ తగ్గలేదు కదా. ఆ ప్రేమ మీద నమ్మకం ఉంచు. నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా తప్పు కాదు. నీ ప్రేమ కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధంలో నువ్వే గెలవాలి. నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది. నువ్వు అభిని మోసం చేయలేదమ్మా. అభికి నిజం చెప్పలేదు అంతే. నిజం తెలిసిన రోజు అభి నిన్ను అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉన్నది అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ అని మాణిక్యమ్మ గారిని చుట్టేసింది మనం. ఒసై మనవరాలా, నన్ను పట్టుకుంటే ఏమొస్తుందే? ఈ హగ్గులేవో నా మనవడుకు ఇస్తే నాకు ముని మనవడుని ఇస్తాడు. ఆ పనేదో చూడు అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ అంటూ సిగ్గుపడుతూ చిన్నగా బ్లష్ అయింది మనం. ఓయబ్బో, ఇదంతా సిగ్గే. రాత్రికి కొంచెం దాచుకో మనవరాలా. రాత్రే నా మనవడి ముందు ఈ సిగ్గంతా వలకపోయే అని నవ్వారు మాణిక్యమ్మ గారు. అచ్చొచ్చో అమ్మమ్మ, మీరు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నైట్ మీ మనవడు ఏమంటాడో అని నేను భయపడుతుంటే అని మనసులో అనుకుని మాణిక్యమ్మ గారిని చూసి నవ్వింది మనం. సరే రామ్మ, కిందకు వెళదాం అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ,
నేను ఇక్కడే కాసేపు ఉండి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పింది మను. సరే త్వరగా వచ్చేయమ్మా అని కిందకు వెళ్ళిపోయారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు వెళ్ళిపోయాక మను ఆలోచిస్తూ ఉన్నది. నిజమే, అమ్మమ్మ చెప్పినట్టు ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా తప్పులేదు. ఇంతకాలం ఆస్తి కోసం జరిగిన యుద్ధంలో అత్తయ్య వాళ్ళు అభిగారి మీద ప్రేమ చూపిస్తూ యుద్ధం చేశారు. వీళ్లలాగే నేను కూడా నా భర్తను, నా ప్రేమను కాపాడుకోవటానికి యుద్ధం చేస్తాను. కాకపోతే మీరు మోసంతో చేస్తే నేను ప్రేమతో చేస్తాను. అత్తయ్య, ఇక నుంచి నీకు నాలో ఉన్న యాంగిల్ ని చూపిస్తాను. దెబ్బకి నీకు ఆ ప్రీతికి చుక్కలు కనపడాలి అని ఆలోచించుకుని కిందకు వెళ్ళింది మను. సత్య మనుని చూసి మను దగ్గరకు వచ్చి, ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది. సత్య అంటూ సత్యాను చుట్టేసి తన మనసులో బాధనంతా కన్నీటి రూపంలో చూపించింది మను. హే మను, ఏమైంది అని చుట్టూ చూసి ఎవరు దగ్గరలో లేరు అని కన్ఫర్మ్ చేసుకుని మను గడ్డం పట్టుకుని తల పైకి లేపి, ఏమైంది, అభి ఏమైనా అన్నాడా అని సత్య అనేలోపు, అదేమీ లేదు సత్య, అభి గారు నన్నేమంటారు అని చెప్పి ఇప్పుడు సత్యకు ప్రీతి వాళ్ళ గురించి తెలిస్తే ఊరుకోదు, తనకు తెలియకపోవటమే బెటర్ అని మనసులో అనుకున్నది మను. మరెందుకు అలా ఉన్నావు అని అడిగింది సత్య. సత్య, అమ్మమ్మ నన్ను కలిసింది. నేను ఎవరో అమ్మమ్మకు నువ్వే చెప్పావా? మరి నాకెందుకు ఆ విషయం చెప్పలేదు అని అడిగింది మను. అవన్నీ నీకెందుకు, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా లేదా, అది చాలు, మిగతావన్నీ మర్చిపో. ఇప్పుడు ఈ క్షణం అభి నీవాడు అయ్యాడు. ఇక తన మనసు మార్చుకొని ఆ మనసులో నీ స్థానం పదిలం చేసుకో, రా అని హాల్లోనికి తీసుకుని వెళ్ళింది సత్య. అప్పటికే అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. సత్య మనుని తీసుకుని వెళ్లి హాల్లో నిలబడింది. ప్రీతి మను వైపు కోపంగా చూసింది. ఇంద్రాణి ప్రీతిని చూసి వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి రక్తం మరిగిపోయి వాళ్లను చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉన్నా పంటి బిగువున ఆ కోపాన్ని అణిచిపెట్టి నార్మల్ గా ఉండటానికి ట్రై చేసింది మనం. అభి, సంతోష్ ఆఫీస్ ఇష్యూ కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని మాణిక్యమ్మ గారి వైపు చూస్తూ, గ్రాని, మాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది, వీ హ్యావ్ టు అటెండ్ కంపల్సరీ, సో మనం రేపే రిటర్న్ అవ్వాలి అని చెప్పాడు అభి. దానికి బదులుగా మాణిక్యమ్మ గారు, అలా ఎలా కన్నయ్య, ఈ రోజే మీకు పెళ్ళయ్యింది, మళ్ళీ వెంటనే ఊరు వెళ్లటం కుదరదు, పైగా ఈ రోజు మీకు శాంతి ముహూర్తం కూడా పెట్టించాను, ఎలా కుదురుతుంది అన్నారు. ఈ రోజేగా పెళ్ళయ్యింది, అప్పుడే ఇవన్నీ అవసరమా గ్రాని అన్నాడు అభి. మళ్ళీ ఈ రోజు దాటితే ఇంకో నెల వరకు మంచి ముహూర్తాలు లేవట, ఇందాక పంతులు గారు చెప్పారు, అందుకే పెట్టించాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. కానీ గ్రాని, మేము కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ఇట్స్ వెరీ అర్జెంట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పాడు అభి. హా అవును గ్రాని, దానికి అభి కంపల్సరీ ఉండాలి అని చెప్పాడు సంతోష్. సరే కన్నయ్య, నీ ఇష్టం, మనం వెళ్లేది రేపు కదా, ఈ రోజు నైట్ ఆ కార్యం అయిపోయాక రేపు మనం సిటీకి వెళదాం అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, అభి మీటింగ్ అంటూ ఉంటే మీరు కార్యాలు అంటారేమిటి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని ఇంద్రాణి అంటూ ఉండగా, ఇంద్రాణి, నీకు పద్ధతులు తెలియకపోతే గమ్మన కూర్చో, అంతేకాని తెలియపెట్టకుండా వాగకు అని మాణిక్యమ్మ గారు గట్టిగా చెప్పేసరికి ఇంకా ఇంద్రాణి నోరు మూసేసింది. ప్రీతి జరుగుతున్నది చూస్తూ ఉండలేక దాన్ని అడ్డుకోలేక తేలుకుట్టిన దొంగలాగా కూర్చున్నది. మాణిక్యమ్మ గారు సత్యాన్ని, సంతోష్ని చూసి, మీరిద్దరూ జరగవలసిన వాటికి ఏర్పాట్లు చూడండి, అభి నువ్వు రూమ్ లోనికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పి పైకి పంపించారు మాణిక్యమ్మ గారు. సత్య, సంతోష్ కారులో బయటకు వెళ్లారు. ప్రియాంక వదనను పైకి తీసుకుని వెళ్లి తను మార్చుకోవటానికి డ్రెస్ ఇచ్చి ఇంకేం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పి పంపించారు మాణిక్యమ్మ గారు. అక్కడ కూర్చున్న వాళ్ళని పట్టించుకోకుండా వెళ్లిపోయారు ఆవిడ. ఇంద్రాణి, ప్రీతి వాళ్ళు జరిగేది చూడటం తప్ప ఇంకేమీ చేయలేక సైలెంట్ గా ఉన్నారు. కాసేపటికి సత్య, సంతోష్ ఇద్దరూ కలిసి పూలు తీసుకుని వచ్చి రూమ్ డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు రూమ్ డెకరేట్ చేయటం అయిపోయింది. రూమ్ అంతా కూడా మల్లెపూలు, గులాబీలతో అందంగా చేశారు. మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్ కోసం లిల్లీస్ ఇంకా లావెండర్ ఫ్లవర్స్ తో స్పెషల్ గా రెడీ చేశారు. నైట్ 8 గంటలకు సత్య, ప్రియాంక ఇంకా కొంతమంది కలిసి మనుని రెడీ చేశారు. అబ్బా, మా వదిన ఎంత బాగున్నది, వదిన నిన్ను చూసి నేనే ఆగలేకపోతున్నాను, ఇంకా మా అన్నయ్య అయితే నైట్ నిన్ను వదిలిపెట్టడేమో అన్నది ప్రియాంక. ఆ మాటకు అక్కడి వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. మను వాళ్ళను చూసి తలదించుకున్నది. వదిన, ఇదంతా సిగ్గేనా, కొంచెం మా అన్నయ్య దగ్గరకు వెళ్లే వరకు అడ్డు పెట్టుకో.
తర్వాత మా అన్నయ్య నీ సిగ్గు పోగొడతాడులే అన్నది ప్రియాంక. మాణిక్యమ్మ గారు ప్రియాంక మాటలు వింటూ లోనికి వచ్చి చెవి మెలిపెట్టి, చిన్నపిల్లవి, పెద్దోళ్ల మాటలు నీకెందుకే అన్నారు. హా హా గ్రాని, చెవి ఊడిపోయేలా ఉంది, వదులు, నొప్పిగా ఉన్నది అసలే, ఈ చెవితో నాకు చాలా పని ఉంది అని చెప్పింది ప్రియాంక. అంత పనే ఉంది నీకు అని చెవి వదిలిపెట్టారు మాణిక్యమ్మ గారు. అదే మొన్నే కొత్త ఇయర్ రింగ్స్ కొన్నాను, ఇంకా పెట్టుకోలేదు, అందుకే అని చెప్పి తుర్రుమన్నది ప్రియాంక. అందరూ ప్రియాంకని చూసి నవ్వుకున్నారు. అభి రెడీ అయ్యి వచ్చాక, బావా నువ్వు కేక, జాగ్రత్త, మా చెల్లి నిన్ను ఇలా చూస్తే పడిపోతుందేమో, నువ్వే మళ్ళీ లేపాలి అన్నాడు సంతోష్. అభి సీరియస్ గా చూశాడు. అబ్బా అంత తొందర ఏమిటి బావా, నేను వెళ్తాలే, మా చెల్లి వస్తూ ఉంటుంది అని బయటకొచ్చేశాడు సంతోష్. అభి ఆ డెకరేట్ చేసిన రూమ్ ని సీరియస్ గా చూస్తూ బెడ్ పై కూర్చున్నాడు. చాలు చాలు, ముస్తాబు చేసింది చాలు, ఇంకా అమ్మాయిని గదిలోనికి వదిలి రండి. సత్య, అక్కడ పాలు ఉన్నాయి, వెళ్తూ అమ్మాయికి ఇవ్వు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మను పైకి లేచి మాణిక్యమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నది. వచ్చే ఏడు ఈ పాటికి పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి అని చెప్పి వాళ్లతో పంపించారు మాణిక్యమ్మ గారు. అందరూ కలిసి మనుని అవి రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్లి రూమ్ లో వదిలేసి వెళ్లిపోయారు. ప్రీతి, అక్కడ శోభనం కూడా జరిగిపోతుంది, నువ్వేం చేయకుండా అలా ఉన్నావు, ఇలాగే ఉంటే వాళ్ళు ఒక బిడ్డను కూడా కంటారు అన్నది ఇంద్రాణి. అత్త, నువ్వు టెన్షన్ పడుకో, వాళ్ళ ఫస్ట్ నైట్ జరగదు అని చెప్పింది ప్రీతి. ఎలా అని అడిగింది ఇంద్రాణి. ఆ ముసల్ది వాళ్ళ కోసం అని పెట్టిన పాలలో స్లీపింగ్ పిల్స్ కలిపేశాను, అవి తాగితే మళ్ళీ రేపొద్దున వరకు లేవకుండా మత్తుగా పడుకుంటారు, నువ్వు హ్యాపీగా నిద్రపో అన్నది ప్రీతి. మను అక్కడే పాల గ్లాస్ పట్టుకుని తల ఉంచుకుని ఉన్నది. అభి మను వైపు సీరియస్ గా చూస్తూ చిరాకుగా పైకి లేచి నడుస్తూ వస్తూ ఉన్నాడు. అభి దగ్గరకు వచ్చే కొద్దీ మనులో అలజడి పెరిగి గుండె లయ తప్పుతూ ఉన్నది. అభి మను దగ్గరకు వచ్చి తన చేతిలో పాల గ్లాస్ తీసుకున్నాడు. మను తల పైకెత్తి అభి వైపు చూసి మళ్ళీ వెంటనే దించేసింది. అభి మనుని చూస్తూ, వీడేమిటి పాల గ్లాస్ తీసుకున్నాడు అని చూస్తున్నావా అని అడిగాడు. మను మౌనంగా తలదించుకుని నిలబడింది. అభి పాల గ్లాసుని తీసుకుని మనుని చూస్తూ వాళ్ళిద్దరి మధ్యలో పాలతో అటు నుంచి ఇటు దారగా ఒక గీతలాగా పోశాడు. మను ఆ పాలవంక అలానే చూస్తూ ఉన్నది. ఆ తర్వాత అభి ఆ గ్లాస్ ని దూరంగా విసిరికొట్టి, చూడు, నేను నీ మెళ్ళో ఈ తాళి కట్టినంత మాత్రాన నువ్వు భార్యవు కాదు, నేను నీ భర్తనే కాదు, గుర్తుపెట్టుకో. నేను నా మామ్ కోసం తన హెల్త్ బాగలేదు అని పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా అవన్నీ నాకు అనవసరం. నాకు తెలియకుండా నీకు నాకు పెళ్లి జరిగింది కాబట్టి లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఈ గీతకు అవతల అంటే నా గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం. ఈ గీతకు యువతల నువ్వు నాకెప్పుడు నా లైఫ్ నాశనం చేయడానికి వచ్చిన రాక్షసివే, గుర్తుపెట్టుకో. నా వల్ల నా మామ్ ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎంత చేసినా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను. నువ్వు నా సైలెన్స్ ని చేతకనితనంగా చూసి ఏమన్నా ఎక్కువ చేస్తే మాత్రం నాలో ఇంకో మనిషిని చూస్తావు, జాగ్రత్త అన్నాడు అభి. అభి అన్ని మాటలు అంటూ ఉన్నా మను సైలెంట్ గానే ఉన్నది. హహ, ఏం ప్లాన్ చేశావు నువ్వు? నీ ప్లాన్ కి హ్యాట్స్ ఆఫ్. మా గ్రాని నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను అడిగిందట, నువ్వు కాదనకుండా తలాడించి ఎగేసుకుని వచ్చి నాతో తాళి కట్టించుకున్నావు. హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకుని సొసైటీలో ఈ అభి భార్యగా చెప్పుకొని బతకాలి అనుకున్నావు. ఇదంతా డబ్బు కోసమే కదా చేసింది. చూస్తూ ఉండు, నువ్వు ఏ సంతోషం కోసం అయితే నన్ను చేసుకున్నావో ఆ సంతోషం నీకు లేకుండా చేస్తా. మైండ్ ఇట్. నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. నిన్ను అసలు లైఫ్ లోనే చూడకూడదు అని అనిపిస్తున్నది. కానీ నువ్వు నా లైఫ్ లోనికే వచ్చేసావు. నన్ను, నా ప్రేమకు దూరం చేసిన నిన్ను లైఫ్ లో వదిలిపెట్టను అన్నాడు అభి. అభి డబ్బు కోసమేగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది అన్న మాట వినగానే అప్పటి వరకు తల ఉంచుకుని ఉన్న మను తల ఎత్తి అభి వైపు చూస్తూ తను మాట్లాడిన తర్వాత, అభి గారు, మీకు మీరు ఎన్నో ఊహించుకుని నన్ను అన్నారు, ఇప్పుడు నాకు కూడా మాట్లాడటానికి కొంచెం టైం ఇస్తారా అని అడిగింది మను. అభి మను వైపు చూశాడు, ఏమిటి అన్నట్టు. మీరేమన్నారు? మిమ్మల్ని నేను మీ డబ్బు కోసమో లేక సొసైటీలో పేరు కోసమో పెళ్లి చేసుకున్నాను అనా? లేదండి, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తప్పే, మీకు తెలియకుండా మీ ఇష్టం లేకుండా నేను అలా చేయటం తప్పే కాదు అనటం లేదు. కానీ నేను మిమ్మల్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు చెప్తున్నాను వినండి, మీకు మీరుగా నన్ను మీ భార్యగా అందరికీ మీరే పరిచయం చేసే వరకు నేను నా నోటితో మీరే నా భర్త అని ఎవరికీ చెప్పను.
మీ సంపాదనలో నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. ఇంకా నేను మీరు చెప్పిన ప్రతి దానికి ఒప్పుకుంటాను. నా ప్రేమను మీరు అర్థం చేసుకునే వరకు అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ బాల్కనీలోనికి వెళ్లిపోయి అక్కడే నేల మీద కూర్చొని అభి అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉన్నది. అభి వెళ్లి బెడ్ పై పడుకుని నుదురుపై చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. మనసంతా ఎందుకో తనకి తెలియకుండా బాధగా ఉంటే కళ్ళల్లో ఒక్కసారిగా మను రూపం కనిపించి మళ్ళీ మైత్రి ఏడుస్తున్నట్టుగా కనిపించింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి తల విదిలించుకుంటూ బాధగా మనుని తలుచుకుంటూ తనను కలిసిన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. మను అక్కడే కూర్చొని ఒకప్పుడు నన్ను చూస్తేనే చాలు అనుకునే నా అభి ఇప్పుడు నన్ను చూస్తేనే కంపరంగా ఉంది అంటున్నాడు. ఇదంతా ఏమిటసలు? నా జీవితం నాకే తెలియకుండా ఇలా ఎలా మారిపోయింది? మళ్ళీ అభి ప్రేమ నాకు దక్కుతుందా? ఒకప్పటి అభి మళ్ళీ నా దగ్గరకు వస్తాడా అనుకుంటూ అభిని కలిసిన రోజుని తలుచుకుంటూ ఉన్నది మనం. 6 years బ్యాక్ వైజాగ్ లో శాంతి మను అని పిలుస్తూ లోనికి వచ్చారు మను వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు. వచ్చారా? రండి, మీ కూతురు ఏం చేసిందో తెలుసా అని అడిగారు మను వాళ్ళ అమ్మ శాంతి గారు. అబ్బా, పొద్దున్నే నా బంగారు తల్లి మీద పడ్డావా? ఏది నా కూతురు? అమ్మ మను ఎక్కడ్రా అని పిలిచారు శ్రీనివాస్ గారు. ఇంకెక్కడ నీ కూతురు? మీరు అటు వెళ్లారు, ఇటు నీ కూతురు హోలీ అంటూ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళింది. రానివ్వండి, చెప్తా దాని పని అన్నారు శాంతి గారు. శాంతి, వదిలే, తను చిన్నపిల్ల. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉంటుంది చెప్పు? అయినా ఇంట్లో ఉన్నంతసేపు నీతోనే కదా ఉండేది. అది ఉన్నంతసేపు నా కూతురు అంటావు, బయటకు వెళ్తే ఇలా బాధపడతావు అన్నారు శ్రీనివాస్ గారు. నాది భయం కాదండి, ఆందోళన. ఆడపిల్ల బయటకు వెళితే వచ్చే వరకు ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని టెన్షన్. ఏ తల్లికైనా టెన్షన్ ఉంటుంది, కానీ నాకు ఇది బయటకు వెళితే ఏం చేసి వస్తుందా అని టెన్షన్. పైగా ఇది వెళ్ళింది మామూలుగా ఉంటుందా? ఎవరైనా చూస్తే చాలు వెళ్లి వాళ్ల తాట తీస్తుంది. మొన్నటికి మొన్న శేఖర్ అన్నయ్య కొడుకు ప్రపోజ్ చేశాడట. వాడిని పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది తెలుసా మీ కూతురు? ఇది ఇలా చేస్తుంటే రేపు దీనికి పెళ్లి ఎలా అవుతుంది చెప్పండి? దీన్ని చూస్తేనే ఇక్కడ కుర్రాళ్ళంతా భయపడి పారిపోతున్నారు. అందుకని దీన్ని బయటకు పంపాలి అంటే భయమేస్తుంది అని చెప్పారు శాంతి గారు. హహ, శాంతి, నువ్వు నా కూతుర్ని పొగుడుతున్నావా తిడుతున్నావా? అయినా నా కూతురు నీలాగా హాఫ్ మైండ్ కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. చూస్తూ ఉండు, నా కూతురు కోసం రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి వాలిపోతాడు, అమాంతం తీసుకుని పోతాడు అన్నారు శ్రీనివాస్ గారు. నా భయం అదేనండి. రాకుమారుడు వచ్చినా ఈ రాక్షసి మళ్ళీ దాని మీద పారిపోయేలా చేస్తుంది మీ కూతురు అంటూ టిఫిన్ ప్లేట్ ఇచ్చి వంటగదిలోనికి వెళ్లిపోయారు శాంతి గారు. శ్రీనివాస్ గారు టిఫిన్ చేసి ఆఫీస్కు రెడీ అవటానికి వెళ్లారు. రే బావా, ఏంట్రా అలా డల్గా ఉన్నావు అని అడిగాడు అభి. మరి ఉండరా, హ్యాపీగా హైదరాబాద్లోని ఇంజనీరింగ్ చదువుదాం అంటే నువ్వు వైజాగ్ అంటూ తీసుకుని వచ్చావు. ఏముందిరే ఇక్కడ అంత పప్పు బ్యాచ్ అన్నాడు సంతోష్. రే బావా, నీకు ఎప్పుడు ఈ గొడవేనా? అయినా ప్రేమంటే కళ్ళకు సంబంధించింది కాదురా, మనసుకు సంబంధించింది. అంతే. మనం రోజు ఎంతోమంది అమ్మాయిలను చూస్తాం, అంత మాత్రాన చూసిన వాళ్ళంతా నచ్చుతారా అని అడిగాడు అభయ్. రే బావా, ఆపరా, నువ్వు ఏ అమ్మాయిని చూడవు, వాళ్ళు నిన్ను చూసినా పట్టించుకోవు. అయినా ఫస్ట్ ఇయర్ అక్కడే ఉన్నాము కదా, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడకు తీసుకుని వచ్చావు అని అడిగాడు సంతోష్. రే బావా, అక్కడే హైదరాబాద్ లో ఉంటే ఏముందిరా, లైఫ్ ఫ్రీడమ్ లేకుండా ఉంటుంది. అందుకనే వైజాగ్ తీసుకుని వచ్చాను. ఈ 3 years ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నావు, అందుకని ఇక్కడికి తీసుకుని వచ్చాను. అయినా నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే కదా అన్నాడు అభి. అందుకే కదా ఇప్పుడు కూడా నీ వెనకే ఉన్నాను, నువ్వు ముందు చూసి బైక్ నడుపు. అబ్బా, అదేంటి బావా వీళ్ళంతా ఈ రంగులు చల్లుకోవటం అన్నాడు సంతోష్. బావా, ఈరోజు హోలీరా అంటూ ముందుకు పోనించాడు. అలా వెళ్తూ ఉన్న అభికి ఒకసారి హార్ట్ బీట్ రైజ్ అయినట్టు అనిపించి బైక్ ఆపాడు. బావా, బైక్ ఎందుకు ఆపావు అని అడిగాడు సంతోష్. అభి బైక్ దిగి హార్ట్ మీద చెయ్యి వేసుకుని, ఏమిటి ఎప్పుడూ లేనిది ఈ రోజు ఇలా ఉన్నది, మనసంతా ఏదోలాగా ఉన్నది, కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది అని చూస్తూ ఉన్నాడు. దూరం నుంచి శ్రావ్యంగా నవ్వు వినిపిస్తూ ఉంటే ఆ గోలలోనూ అభికి ఆ నవ్వు చాలా చక్కగా వినిపిస్తుంది. అభి ఒకసారి అటువైపు చూశాడు. అటువైపు నుంచి వైట్ డ్రెస్ లో వెనక్కి చూస్తూ పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి తన వైపే వస్తూ ఉంటే తన హార్ట్ బీట్ ఇంకా రేజ్ అయ్యింది. తన వెనక పడుతుంది తన ఫ్రెండ్స్ అనుకుంటా.
హోలీ ఆడుకుంటూ మొహమంతా రంగులతో ఫేస్ కనపడకపోయినా ఆ కళ్ళు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. తన దగ్గరికి వస్తూ ఉన్న ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉన్నాడు అభి. ఆ అమ్మాయి వెనక్కు తిరిగి చూస్తూ పరిగెత్తుతూ వచ్చి అభికి డాష్ ఇచ్చింది. చూసుకోకుండా అభికి తగిలి కింద పడిపోతుంది అనుకుంటే అభి తనని పడకుండా తన చేతులతో వడిచి పట్టుకున్నాడు. ఆ హోలీ రంగులలో ఉన్న తన ఫేస్ ని అభి అంతే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి అనుకున్న దానికి నిబ్బెరపోయి అంతే చూస్తూ ఉన్నది. ఇద్దరు కాసేపు లోకం మర్చిపోయి అంతే ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉన్నారు, ఏదో అద్భుతాన్ని చూస్తూ ఉన్నట్టుగా. ఆ అమ్మాయిని చూస్తున్న అభి, బంగారం అంత నచ్చానా, అలానే చూస్తున్నావు అని చిలిపిగా నవ్వాడు. ఆ అమ్మాయి తేరుకొని అభి చేతులు విడిపించుకుని దూరం జరిగింది. బంగారం, ఏమిటి ఇది, కొంచెం జాగ్రత్త, పడతావు అని ఆ అమ్మాయిని జాగ్రత్తగా వదిలిపెట్టాడు అభి. ఆ అమ్మాయి అభి వైపు చూస్తూ, ఓయ్ ఎవరు నువ్వు, ఏదో సొంత పిల్లాన్ని పిలిచినట్టు బంగారం సింగారం అని పిలుస్తున్నావు అని అడిగింది. అభి అమాంతం ఆ అమ్మాయి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని బుగ్గ మీద ముద్ద పెట్టి, బంగారం నువ్వెందుకు నచ్చావో చెప్పలేను కానీ చూడగానే నా మనసుకు నచ్చావు, నా ప్రాణం నువ్వే అయ్యావు, ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందామా బంగారం అన్నాడు అభి. ఆ అమ్మాయి అభిని చూస్తూ, ఓయ్ ఎవరు నువ్వు, చూడగానే నీకు నువ్వే పట్టుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి ఏకంగా పెళ్లి అంటున్నావు అన్నది. బంగారం, నిన్ను చూశాక ఒక్క నిమిషం నీకు దూరంగా ఉన్నా కూడా నా ప్రాణం పోతుందేమో అని అనిపించింది, అందుకే నా మనసులో ఉన్నది చెప్పేశాను, ఇంకా నువ్వే లేటు, నువ్వు కూడా చెప్పేసేయ్ బంగారం అన్నాడు అభి. ఆ అమ్మాయి, ఓయ్ ఏమిటి చెప్పేది, అసలు నువ్వెవరు, నీ గురించి నాకేమి తెలుసని నువ్వింత ప్రొసీడ్ అవుతున్నావు అన్నది. అబ్బా బంగారం, అదే నీ ప్రాబ్లం అయితే ఇప్పుడే చెప్తాను విను, నా పేరు అభినందన్, ఇంకా అని అభి చెప్పబోతూ ఉంటే, ఓ హలో ఆగు, నీ గురించి నాకెందుకు, నువ్వు ప్రేమిస్తున్నావేమో కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పింది ఆ అమ్మాయి. అయితే నీ గురించి చెప్పు బంగారం, తెలుసుకుంటాను, నీ పేరు ఇంకా నీ డీటెయిల్స్ త్వరగా చెప్పు అన్నాడు అభి. మళ్ళీ నా పేరెందుకో, ఇందాక నుంచి బంగారం బంగారం అని చావ కొడుతున్నావు కదా, మళ్ళీ నా పేరు కూడా చెప్పాలా అని అడిగింది ఆ అమ్మాయి. నిజమే బంగారం, రేపు మన పెళ్ళయ్యాక రోజు బంగారం అనే పిలుస్తానులే, మరి ఎప్పుడు చేసుకుందాం పెళ్లి బంగారం అని అడిగాడు అభి. హా పెళ్ళా, నువ్వు చూసిందే ఇప్పుడు, ఇప్పుడే చూసి అప్పుడే ప్రేమ పెళ్లి అంటున్నావు, ఇంకాసేపు ఆగితే పిల్లలు ఫ్యామిలీ అని కూడా అంటావేమో అన్నది ఆ అమ్మాయి. హా నాకోకే బంగారం, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం, ఏమంటావు అని చిలిపిగా నవ్వాడు అభి. ఆ అమ్మాయి అభి వైపు ఒక్క క్షణం అలాగే చూసి వెనక్కు తిరిగి ఆగకుండా పరిగెత్తింది. బంగారం బంగారం, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్తున్నావు, నేను మళ్ళీ నిన్ను ఎలా కలవాలి చెప్పి వెళ్ళు బంగారం అన్నాడు అభి. ఆ అమ్మాయి అభి వైపు తిరిగి, ప్రేమించాను అన్నావు కదా, నీ ప్రేమే నిజమైతే అదే కలుపుతుందిలే అని తన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్లిపోయింది. సంతోష్ అభి దగ్గరకు వచ్చి, బావా అని అభి భుజంపై చెయ్యి వేశాడు. సంతోష్ వైపు చూశాడు అభి. బావా, ఇప్పటి వరకు నేను చూసింది నిన్నేనా, నువ్వేనా అలా మాట్లాడింది, నువ్వు ఒక అమ్మాయికి అలా నన్ను ఒక్కసారి గిల్లరా, నేను ఎవరన్నా కలకంటున్నానేమో అన్నాడు సంతోష్. రే బావా ఆపరా అని గొంతు పట్టుకున్నాడు అభి. మరేమిట్రా, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం ఏమిటి, అసలు తానెవరో కూడా తెలియదు, చూడగానే అలా ప్రపోజ్ చేసేశావు అన్నాడు సంతోష్. బావా, తనని చూశాక తనకి ఒక్క క్షణం దూరంగా ఉన్నా ప్రాణం పోతుంది అనిపిస్తుందిరా, అందుకనే నా మనసులో మాట చెప్పేశాను. ఎంతో మంది అమ్మాయిలను చూసినా కలగని ఫీలింగ్ తనని చూడగానే అంటూ గుండెలపై చెయ్యి వేసుకొని, ఇక్కడ కలిగిందిరా, తనే నా ప్రాణం అయ్యింది అని చెప్పి, సరే పద వెళదాం అని బైక్ తీశాడు అభి. బావా, మరి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, మరి ఇంకా తన గురించి మనకు ఎలా తెలుస్తుంది, కనీసం మనకి తన పేరు కూడా తెలియదు అన్నాడు సంతోష్. నాకు తెలుసు బావా, నా బంగారం నా కోసం నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నాకు నమ్మకం ఉన్నది, నువ్వు పద అని వెళ్ళిపోయారు. మనం ఎవరే ఆ కుర్రాడు, కత్తిలాగా ఉన్నాడు, అయినా అలా చూడగానే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, పైగా ముద్దు కూడా పెట్టుకున్నాడు, అయినా నువ్వేమిటే పట్టుకుంటేనే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తావు, మరి ఆ అబ్బాయి పట్టుకుని ఏకంగా ముద్దు పెట్టినా కూడా సైలెంట్ గా ఉన్నావు, ఏమిటే విషయం, నువ్వు కూడా పడిపోయావా అని అడిగింది సత్య. ఏ డెవెల్, నాకు దొరికావంటే చంపుతా, అయినా నిన్ను కాదు వాడిననాలి, ఈసారి కనపడని చెప్తా వాడి పని అన్నది మనవ్. హా చెప్తావు,
చూడకపోతే వాడే చెప్పేలా ఉన్నాడు అన్నది సత్య. అబ్బా డెవిల్, ఇంకా ఆపు, ఇంటి దగ్గరే అమ్మ వెయిట్ చేస్తుంది, లేట్ అయితే నాకు ఉంటుంది అని అక్కడితో టాపిక్ కట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళింది మనం. శాంతి గారు వస్తూ ఉన్న మనోని చూసి, వచ్చావా, ఇంతసేపు ఏం ఘనకార్యం చేసి వచ్చావు అన్నారు. శాంతమ్మ, నేనేమి ఘనకార్యం చేయలేదు, నాన్నేరి అని అడిగింది మనం. మను తల్లి, నేను ఇక్కడే ఉన్నారా అని చెప్పారు శ్రీనివాస్ గారు. నానా, శాంతమ్మ చూడు ఏమంటుందో అన్నది మనం. శాంతి, నా బంగారాన్ని ఏమన్నా నేను ఊరుకోను అని చెప్పారు శ్రీనివాస్ గారు. ఆయన బంగారం అనగానే మనుకి అభి గుర్తుకు వచ్చాడు. తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మళ్ళీ రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలిగా. శాంతి, అమ్మాయికి టిఫిన్ పెట్టు, నేను ఆఫీస్కు వెళ్తున్నా అని వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు. హే, మీ నాన్న వెళ్ళిపోయారు, ఇంకా నీ ఆటలు సాగవు, కానీ వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పారు శాంతి గారు. అబ్బా, వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మనం. ఆ రోజు మొత్తం కూడా అభి గురించి ఆలోచిస్తూనే ఉన్నది. రేయ్, ఎవర్రా నువ్వు, చూడగానే అలా చేసేశావు, అసలు నా పర్మిషన్ లేకుండా నాకే ముద్దు పెడతావా, ఈసారి కనపడి చెప్తా అని అభి తనని పట్టుకోవటం, ముద్దు పెట్టడం, ప్రపోజ్ చేయటం గుర్తుకు రాగానే తనకు తెలియకుండానే తనలో సిగ్గు వచ్చి చేరింది. అయినా వాడిని చూడగానే నాకు అలానే సేమ్ ఫీలింగ్ కలిగింది. అయితే మాత్రం అలా ముద్దు పెట్టేస్తాడా? బంగారం అంట బంగారం, ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు, ఎక్కడుంటాడో కూడా తెలియదు. అలా చేసేసరికి కోపంలో వచ్చేశాను అని అనుకుంటూ అభి గురించి ఆలోచిస్తూ బెడ్ పై వాలిపోయింది మనం. మార్నింగ్ నిద్ర లేవగానే చుట్టూ చూస్తూ, అదేమిటి, నేను నైట్ బాల్కనీలో ఉన్నా కదా, ఇప్పుడు రూమ్లోనికి ఎలా వచ్చాను ఏమోలే అని నిద్రలేచి చుట్టూ చూసింది. అక్కడ బెడ్ పై అభి నిద్రపోవటం చూసి ఒక్క క్షణం అభిని చూసి ఫ్రెష్ అవటానికి వెళ్లిపోయింది. ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చి కిందకు వెళ్లి అమ్మవారికి పూజ చేసి కిచెన్లోనికి వెళ్లి అందరికీ కాఫీ పెట్టింది. కాఫీని కప్స్ లో సర్వ్ చేసి సుబ్బులకు ఇచ్చి అందరికీ ఇవ్వమని చెప్పి ఒక కప్ తీసుకుని అభి దగ్గరకు వెళ్ళింది. అప్పుడే అభి నిద్రలేచి ఉన్నాడు. మను అభి దగ్గరకు వెళ్లి కాఫీ కప్ చేతికి ఇచ్చింది. అభి మను వైపు సీరియస్ గా చూస్తూ ఆ కప్ తీసుకోకుండా లేచి వాష్రూంలోనికి వెళ్లిపోయాడు. మను వెళ్తూ ఉన్న అభి వైపే బాధగా చూస్తూ ఉన్నది. అభి ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చి కిందకు వెళ్లి మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు. గ్రాని, ఈ రోజు మనం ఊరికి స్టార్ట్ అవుతున్నాము కదా అని అడిగాడు అభి. హా కన్నయ్య, అందరికీ నైట్ చెప్పాను, మీరు కూడా మీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకోండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. హా అని చెప్పేలోపు మనో వచ్చి, అమ్మమ్మ, నేను ఆయనవి ఇందాకే ప్యాక్ చేసేశాను, మా ప్యాకింగ్ అంతా అయిపోయింది అని వచ్చి, అభి గారు కాఫీ తీసుకోండి అని కాఫీ కప్ను ముందుకు చాపింది. అభి మను వైపు సీరియస్ గా చూస్తూ తన చేతిలోని కప్ తీసుకుని తాగుతూ ఉన్నాడు. మను నవ్వుతూ అభి వైపు చూస్తూ ఉన్నది. గ్రాని, అందరినీ స్టార్ట్ అవ్వమని చెప్పు అని కీస్ తీసుకుని కిందకు వెళ్లిపోయాడు. మను, రాత్రి వాడు ఏమన్నా అన్నాడా అని అడిగారు మాణిక్యమ్మ గారు. రాత్రి అభి అన్న మాటలు గుర్తుకు వచ్చి బాధ వేసినా అది కనపడనీయకుండా నవ్వే, లేదమ్మమ్మ, ఆయన నన్ను ఏమీ అనలేదు, నేను వెళ్లి లగేజ్ తీసుకుని వస్తాను అని పైకి వెళ్ళింది మనం. నువ్వు చెప్పకపోయినా వాడు రాత్రి ఎవని ఉంటాడో నేను ఊహించగలను, బాధపడకమ్మా, నీ సంతోషం నీకు త్వరలోనే తిరిగి వస్తుంది అని కిందకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. అందరూ కూడా రెడీ అయి వచ్చి హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. కార్ డ్రైవింగ్ చేసినంతసేపు కూడా మను తన పక్కనే ఉన్నా కూడా అభి తన వైపు చూడకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. మను అభి వైపు చూడకుండా తల పక్కకు తిప్పుకొని బయటకు చూస్తూ ఉంది. అభి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని. ప్రీతి అండ్ ఇంద్రాణి బ్యాచ్ ఏమో మనోని ఎలా అడ్డు తొలగించి ప్రీతిని అభికి ఇచ్చి పెళ్లి చేయాలి అని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. వదిన, అది ఒట్టి వెర్రిబాగులదానిలాగా ఉన్నది, దానికి అత్త అంటే ఏమిటో చూపించు, దెబ్బకి నిన్ను చూస్తే దడుచుకుని పారిపోవాలి, అలా నువ్వు తనకి టార్చర్ చూపించు అని చెప్పింది వనజ. ఇంద్రాణి మాత్రమే కాదు, వనజ ఇక నుంచి ప్రీతికి అభికి పెళ్లి జరిగే వరకు మనం కూడా అక్కడే ఉంటున్నాము. మనకి ఏ ఛాన్స్ దొరికినా కూడా వాళ్ళని కలవనివ్వకుండా ఇంకా గొడవలు పెంచి వాళ్ళని విడిపోయేలాగా చేయాలి. ఇక నుంచి మీరంతా ఇదే పనిలో ఉండాలి అని చెప్పాడు ధనంజయ్. మీరు అంత పనిమాలా చెప్పాలా అండి? ఇక నుంచి మేము అదే పనిలో ఉంటాము, చూస్తూ ఉండండి, దాన్ని ఒక నెలలో ఇంటి నుండి బయటకు గెంటేస్తాము, ఏమంటావు ప్రీతి అని అడిగింది వనజ. మామ్, వాళ్ళు దాన్ని పిచ్చిది అనుకుంటున్నారు, కానీ అది చాలా తెలివైనది, ఏదో ప్లాన్ తోనే కావాలి అని అభి లైఫ్ లోనికి వచ్చింది, అసలు అదెవరో తెలుసుకోవాలి,
దాని బయోడేటా తెలిస్తే ఏమైనా తెలియొచ్చు అని మనసులో అనుకుంటూ ఉన్నది ప్రీతి. ప్రీతి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నది ఇంద్రాణి. ఏమీ లేదు, మీరు చేయవలసింది మీరు చేయండి, నేను చేయవలసినది నేను చేస్తాను, ఈసారి మనం అనుకున్న టార్గెట్ మిస్ కాకూడదు అని చెప్పింది ప్రీతి. సత్య, మనం అనుకున్నట్టు అభి మైత్రిల పెళ్లి జరిగిపోయింది. నాకైతే అభి మైత్రి మెళ్ళో తాళి కట్టే వరకు ఒకటే టెన్షన్, నిజం ఎక్కడ బయటపడుతుందో, అభి పెళ్లి చేసుకోను అని అంటాడో అని. థ్యాంక్ గాడ్, అంతా మంచి జరిగింది, ఇక అభి మైత్రి కలిసిపోతే చాలు అన్నాడు సంతోష్. అది నువ్వు నేను అనుకున్నంత ఈజీ కాదు సంతోష్, నీకు తెలుసు కదా అభి సిచ్యువేషన్. అభి మైత్రిని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, అప్పటి వరకు మైత్రిని అభి పరాయిదాన్లాగానే చూస్తాడు అని చెప్పింది సత్య. లేదు సత్య, వాడికి మైత్రి అంటే ఇష్టం ఉన్నది, అది నేను వాడి కళ్ళల్లో చూశాను, కానీ ఏదో వాడి ప్రేమను కప్పేస్తుంది. బట్ నిజాన్ని ప్రేమని ఎంతో కాలం దాచలేరు, చూస్తూ ఉండు, వాడే బయటపడతాడు అన్నాడు సంతోష్. అలా జరిగితే మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ సంతోష్ అని చెప్పింది సత్య. అలా మాట్లాడుకుంటూ ఎవరి కారులో వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. అందరూ నందనవనానికి చేరుకున్నాక అభి తన గదికి వెళ్ళటానికి పైకి వెళ్తూ ఉన్నాడు. మాణిక్యమ్మ గారు అభిని పిలిచి, కన్నయ్య, మైత్రి ఇప్పుడు నీ భార్య ఇప్పుడు నీ గదిలోనే ఉండాలి, తనని నీ గదిలోనికి తీసుకుని వెళ్ళు అని చెప్పి తర్వాత మరోవైపు చూసి, అమ్మ మైత్రి, నువ్వు ఈ రోజు నుంచి నీ భర్త రూంలోనే ఉండాలి, వెళ్ళు అని చెప్పారు. మను సైలెంట్ గా తలదించుకుని అభి వెనుక అభి రూంలోనికి వెళ్ళింది. ఆ తర్వాత అందరూ ఎవరి రూంలకు వాళ్ళు వెళ్లిపోయారు. సత్య తను వెళ్తా అని చెప్పటానికి అభి రూమ్ దగ్గరకు వచ్చింది. అప్పటికే అభి ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల రెడీ అయ్యి సంతోష్ని తీసుకుని ఆఫీస్కు వెళ్లిపోయాడు. మను అంటూ మను దగ్గరకు వెళ్లి, నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పింది సత్య. సత్య, నా కోసం కాసేపు ఉండవా ప్లీజ్ అని అడిగింది మను. ఒకటి అడగనా, అది నీ పర్సనల్, బట్ నేను అడగకూడదు, కానీ అభి నిన్ను నైట్ ఏమన్నా అన్నాడా, మీరిద్దరూ బాగానే ఉన్నారా అని అడిగింది సత్య. సత్య, ఎందుకు అలా అడుగుతున్నావు, అభి గారు నన్ను ఏమీ అనలేదు, అలా అని బాగున్నారు అని కాదు, జస్ట్ ఉన్నారు, ఇది ముందే తెలిసిందే కదా అని అసలు విషయం చెప్పలేక అలా చెప్పింది మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము, నీ గురించి నాకు తెలియదా, నిజం చెప్పు మను అన్నది సత్య. ఏం చెప్పాలి సత్య, నన్ను అభి తన భార్యను అని ఒప్పుకోను అన్నాడు అని చెప్పనా, నన్ను చుట్టం కూడా ఇష్టం లేదు అన్నాడు అని చెప్పనా, ఏం చెప్పాలి అని అభికి తనకి మధ్య నైట్ జరిగిన విషయం మొత్తం చెప్పింది మను. అభి కోపంలో అన్నాడు అనుకో, నువ్వు కూడా అభితో అలా అనాలా అని అడిగింది సత్య. నీకు తెలుసు కదా సత్య, అభి అంటే నాకు ప్రాణం అని, అభి కోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ అది అభి అయినా సరే తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను, అభి అలా అనేసరికి నేను కూడా నాకు తెలియకుండా అలా అనేశాను అని చెప్పింది ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అడిగింది సత్య. ఈ విషయం అమ్మమ్మకు చెప్పకు సత్య, మళ్ళీ తను బాధపడుతుంది అని చెప్పింది ఎవరికి చెప్పకుండా ఏం చేస్తావు అని అడిగింది సత్య. ఏముంది, నార్మల్ గా ఆఫీసులో జాబ్కి వస్తాను అని చెప్పింది నువ్వు ఇప్పుడు చేయవలసింది జాబ్ కాదు అభి మనసులో స్థానం దక్కించుకోవటం, తాను ప్రేమించిన మానసగా కాకుండా అభి భార్య మైత్రిగా అభి మనసులో స్థానం సంపాదించు. అప్పుడు నువ్వు నిజం చెప్పినా, నీ గురించి తెలిసినా అభి అర్థం చేసుకుంటాడు. ముందు ఆ పని మీద ఉండు, సరేనా అన్నది సత్య. అలాగే సత్య, నువ్వు అన్నది నిజమే అని చెప్పింది ఓకే నేను ఇంకా బయలుదేరుతాను. ఇంకో విషయం, ఆ ప్రీతి ఇంకా నీ అత్త వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు దేనికైనా సమర్థుల్లాగా ఉన్నారు, నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు. అయినా నువ్వు దిగితే ఆ ప్రీతిని ఒక ఆట ఆడుకుంటావు అనుకో, అయినా ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సరే, నేనింకా వెళతాను, నువ్వు ఎలాగో రేపు ఆఫీస్కు వస్తావు కదా, బాయ్ అని వెళ్లిపోయింది సత్య. మరో కాసేపు అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉన్నది. సత్య అన్నట్టు వాళ్ళు చాలా ప్రమాదకరం, వాళ్ళని అలా వదలకూడదు, ఒక్కొక్కరికి నేనంటే ఏమిటో చూపిస్తాను. అత్త, గెట్ రెడీ ఫర్ మై వార్. శ్రీవారు, ఇక నుంచి చూడండి మీ శ్రీమతి గారిని అని నవ్వుకుంటూ కిందకు వెళ్ళింది తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.